అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు నీవు నేర్పిన. రచన యార్లగడ్డ సరోజినీదేవి గారు. ఆంధ్రభూమిలో 1994లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. చూడగానే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కాలేజీ నుంచి ఇంకా ఇంటికి రాని కూతురు కావ్య కోసం ఎదురు చూస్తూ కూర్చుంది సరస్వతి. అలా 5 గంటల నుంచి 6:30 వరకు సోఫాలో నుంచి లేవలేదు. పదే టైం చూసుకుంటాను. వెళ్ళిన కారు డ్రైవరు తిరిగి రాలేదు. తను మహిళా మండల మీటింగ్కి వెళ్లాల్సిన టైం దాటిపోయింది. ఇప్పటికే తాను రాలేదేమిటా అని ఫోన్ల మీద ఫోన్లు. సభ్యుల మీటింగ్కి ప్రెసిడెంట్ వెళ్ళకపోతే మీటింగ్ మరుసటి రోజుకి వాయిదా వేసుకుంటారు. పోనీ ఏ కారణం చేతైనా నా కారు తిరిగి రావడం ఆలస్యమైనా తను ఆటోలో వెళ్ళొచ్చు. కానీ అలా ఆటోలో వెళ్ళాలంటే సరస్వతికి ఎంతో నామోషి. తను గొప్ప రచయిత్రిగా 80 నవలలు రాసింది. అందులో కొన్ని నవలలు సినిమాలుగా కూడా వచ్చాయి. యువత మనసుల్లో కల్లోలం రేపే రచనలు చేయడంలో ప్రావీణ్యత గలది. అంతదాకా ఎందుకు, ఆంధ్రుల ఆరాధనా రచయితగా, నవరసాలు పలికించగల రచయిత్రిగా తనకొక సమున్నత స్థానం ఇచ్చారు పాఠకులు. ఆఖరికి షాపింగ్కి వెళ్ళిన రచయిత్రి గారు వచ్చారు. అందాల అతివ నవలను రాసింది ఆమెగారే. ఆ నవల ఎంత బాగుంటుందని అప్పుడే చదవడం అయిపోయిందా అని అనిపిస్తూ ఉంటుంది. అన్నంత ఇది కలిగిస్తూ ఉంటుంది. ఆ నవల చదువుతుంటే ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో మాటలతో వర్ణించలేం. వ్యాఖ్యానాలు సేల్స్ బాయ్స్, గర్ల్స్ నుంచి ఆఖరికి సామాన్య గృహిణి, మంచి కాలేజీ అమ్మాయిల నోట నుంచి కూడా సరస్వతి పేరు నానడమే. సరస్వతి సీరియల్ వస్తుందంటే ఆ వారపత్రిక కోసం 4 వారాల ముందే ఏజెంట్ల దగ్గర కాపీలు బుక్ చేసుకునేవారు. సీరియల్ నడుస్తున్నంతసేపు కాలం ఏ ఇంట చూసినా, ఏ క్లబ్లోనైనా, ఆఖరికి కాలేజీ వెయిటింగ్ రూమ్లలో పాఠ్యాంశాలను గురించి, ఆ సీరియల్లోని హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ బంధం గురించో చర్చించుకునేవారు. అదంతా కాలేజీ నుంచి వచ్చాక కావ్య వివరించి చెప్తుంటే సరస్వతి ఎంతో ఆనందపడేది, మరెంతో గర్వపడేది. తాను ప్రముఖ రచయిత్రిగా అంతటి సముచిత స్థానం సంపాదించుకోవడం వలననే తన కూతురి పేరు కావ్యగా పెట్టుకుంది. మీ నవల ఆశయాలు చదివిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. వరకట్నం అంటే అసహ్యం వేసింది. మా నాన్నకి ఇష్టం లేకపోయినా సరే నేను ప్రేమించిన అమ్మాయినే వివాహం చేసుకుంటున్నాను. మీరు వచ్చి మా దంపతులను ఆశీర్వదిస్తే అదే చాలు అంటూ ఒక యువకుడు వస్తే తాను ఆ పెళ్లికి వెళ్ళింది. నా రచనల వల్ల ప్రభావితుడైన, వరకట్నం లేకుండా వివాహమాడిన ఆ యువకుణ్ణి మనస్ఫూర్తిగా అభినందించింది. మరొక కాలేజీ అమ్మాయి వచ్చింది సరస్వతి దగ్గరకు. ఆ అమ్మాయి హైకోర్టు జడ్జి కూతురు. కావ్య కంటే సీనియర్, అందము, ఆస్తి, అంతస్తు ఉన్న వారింటి అమ్మాయి. రోజుకో నవల కొని చదివేయడమే ఆ అమ్మాయి పని. సరస్వతిని ఆమె రచనలను గురించి కావ్య దగ్గర అదే పనిగా పొగిడేస్తూ ఉండేది. అలాంటి అమ్మాయి సరస్వతి దగ్గరకు వచ్చి చెప్పింది, మీ నవల మిట్ట పల్లాలు చదివి నేను ఈ నిర్ణయానికి వచ్చాను. కలవారి అమ్మాయి కలవారి అబ్బాయినే ఎందుకు పెళ్లి చేసుకోవాలి? తనకెలాగూ డబ్బుంది. అలాంటప్పుడు లేనింటి అబ్బాయిని చేసుకోవచ్చుగా. అందులో తప్పే ఉంటుందండి అని అడిగింది. తప్పేం లేదమ్మా. లేని వాళ్ళని ఈ రూపేణగా పైకి తీసుకురావడం, రావాలి అని అనుకోవడం నీ గొప్ప మనసుకి తార్కాణం. నా నవల నీలో చైతన్యం తీసుకొచ్చినందుకు ఆనందిస్తున్నాను. మీలాంటి యువతలే ముందుకు రావాలి. లేకపోతే ఈ దేశం బాగుపడేది ఎలా? సమానత్వం లభించేది ఎప్పుడు అంటూ చిన్న సైజు ఉపన్యాసం ఇచ్చింది. మీలాంటి గొప్ప రచయిత్రి ఆశీర్వచనం ఉంటే అంతకంటే నాకు కావాల్సింది ఏముంది? నేను వివాహం చేసుకోబోయేది మా తోటమాలి కొడుకుని. అతను చదువులో బ్రిలియంట్. ఆర్థికపరమైన కారణాల వల్ల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోక చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. నేను అతన్ని వివాహం చేసుకుని నా డబ్బుతో అతన్ని చదివించాలి అని అనుకుంటున్నాను. తోటమాలి కొడుక అంది సరస్వతి నిరుత్సాహంగా. మీ నవల మిట్టపళ్ళాల్లో కారు డ్రైవరు ముసలివాడైతే అతని కొడుకును తండ్రి స్థానంలోకి రావడం, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కూతురు
రోజు ఆ కారులోనే కాలేజీకి వెళ్ళడం రావడంతో ఇద్దరి మధ్య ప్రేమ అంకురించడం, ఆ తర్వాత పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం అని రాశారు కదా. అతను డ్రైవర్ కొడుకైతే నేను ప్రేమించింది తోటమాలి కొడుకుని. మీ నవల స్వభావం నన్ను నిర్ణయానికి తీసుకొచ్చింది. ఏమంటారు? నేను రాసినట్టుగానే నువ్వు చేయడం నాకు నిజంగానే ఆనందంగా ఉంది. మీ వివాహానికి నేను తప్పకుండా వస్తాను అనడమే కాదు, వెళ్ళి ఆశీర్వదించి సమానత్వం గురించి అనర్గళంగా ఉపన్యాసం ఇచ్చి మరీ తిరిగొచ్చింది. ఆ తర్వాత ఇంకొక ఆమె వచ్చింది. ఆమె వయసు 30-35 సంవత్సరాల పైనే ఉంటాయి. కానీ అంత వయసుని కనిపించనీయకుండా చేసుకున్న మేకప్కి ఆమెను అభినందించుకుంది మనసులోనే. నేను మీ కావ్య చదివే కాలేజీలో తెలుగు లెక్చరర్ని. ఓహో అలాగా, కూర్చోండి అంది సరస్వతి. నేను కాలేజీలో చదువుకునేటప్పటి నుంచి మీ అభిమాన పాఠకురాలు. మీ కథ కానీ నవల కానీ మార్కెట్లోకి రావడంతో ముందుగా ఎంత ధర ఇచ్చినైనా సరే చదివేదాన్ని. అలా చదివి నాలో మీ ఆశయాలు ఆదర్శాలు జీర్ణించుకుపోయాయి. 6 అడుగుల అందగాడు, పెద్ద బెంజుకారు, మూతి మీద గుబురుగా పెంచే మీసగాడు అప్పటి నుంచి కనిపించలేదు. వెతికి వేసారిపోయారు మా అమ్మ నాన్న. వారు ఆ అన్వేషణలోనే అలసి సొలసి చనిపోయారు. మా బంధువర్గం అంతా అన్నది, అయినా నేను పట్టించుకోలేదు. ఇప్పటికి దొరికాడు నాకు 6 అడుగుల అందగాడు. ఒక బెంజుకారేంటి, రోజుకో రకం కారులో తిరుగుతూ ఉంటాడు. రోజుకి ఎన్నో కార్లకు అధిపతి. ఇప్పుడు మేమిద్దరం వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నాం. చేసుకోబోయే ముందు మీ ఆశీస్సుల కోసమని వచ్చాం. అతని పేరు కాశీ విశ్వేశ్వరరావు. ముద్దుగా అందరూ కాశీ అని పిలుస్తూ ఉంటారు. నేను అలాగే పిలుస్తానంటే ఒప్పుకున్నాడు. కాశీ ఇలా రాని పిలిచేసరికి బయట కూర్చున్న అతను లోపలికి వచ్చాడు. అతన్ని చూడగానే సరస్వతి అవాక్కైపోయింది. కాశీ ఆ వీధి చివరున్న మెకానిక్ షెడ్ ఓనర్. తన కారు రిపేర్ వస్తే కాశీ షెడ్కే పంపిస్తుంది. తనకు తెలిసినంత వరకు కాశీకి భార్య, 2 పిల్లలు ఉన్నారని విన్నది. ఇప్పుడు మరి మళ్ళా ఈ పెళ్ళేమిటి? ఎన్నో కార్లకి అధిపతి అంది. ఈ మెకానిక్నా? షెడ్డుకి రిపేర్కి వచ్చిన కార్లన్నీ అతని స్వాధీనంలో ఉంటాయి. అవన్నీ అతనివిగా భావించి జాగ్రత్త తీసుకుంటాడు. అంత మాత్రాన అతనివి ఎలా అవుతాయి? 6 అడుగులు ఉంటాడు, గుబురు మీసాలతో ఉంటాడు. మెకానిక్ కాశీ అని అనరు, బొద్దు మీసాల కాశీ అని అంటారు. అదేంటి రచయిత్రమ్మ గారు అలా అయిపోయారు, అలా చూస్తున్నారు? నేను కాశీనండి. మీ కారుని ఎన్నిసార్లు సరసమైన రేటుకి రిపేర్ చేసి ఇవ్వలేదు? ఒక్క లలిత గారే కాదు, నేను కూడా మీ అభిమాన పాఠకుడినే. మీ నవలలు నెలకొకటి మార్కెట్లో రావడంతో చదివేందుకు టైం దొరకడం లేదని 2 కుర్రాళ్ళని పెట్టాను అని అన్నాడు. అవును, నీకు పెళ్ళైంది కదూ అని అడిగింది సరస్వతి. ప్రేమకి పెళ్ళి పిల్లలు అడ్డురారని మీరేగా సరాగాల మాల అన్న నవలలో రాశారు. అబ్బా, ఆ నవల కనీసం 10 సార్లైనా చదివి ఉంటానండి. అందువల్ల మీ నవలలోని సారాంశం అంతా మా ఇద్దరిలోనూ జీర్ణించుకుపోవడంతో ఇంకా విడిచి ఉండలేక పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం. ముందుగా మీ ఆశీర్వచనాలు పొందాలని వచ్చాం. కావాలంటే ఆ నవల ఒకసారి మీరు చదవండి. మేము త్వరగా వెళ్ళాలి అని తొందర చేస్తే నా పాఠకులు నా రచన చదివి ఎన్ని రకాలుగా ముందడుగు వేస్తున్నారో అర్థమై ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బులాడిపోయింది సరస్వతి. తను ఒక రోజున ఆటోలో మహిళా మండలికి వెళ్తే ఒక ఆమె అన్నది, మీ ఆయన కారు ఇవ్వనన్నాడా, ఆటోలో వచ్చావు? తన మాటకి తన భర్త ఎదురు చెప్పడమే అశేష పాఠక హృదయాల్లో ఆరాధ్య రచయితగా ప్రముఖ స్థానం పొందిన తను తన భర్తకి లొంగి ఉండడమా అసంభవం అన్న సంగతి వాళ్ళకి తెలియక అలా అనుకున్నారు. అప్పటి నుంచి తాను కారు తప్ప మరే ఇతర వాహనము వాడరాదు అని అనుకుంది. ఆ కారు కోసం ఎదురుచూస్తూ కూర్చుంటే మీటింగ్ టైం దాటిపోయింది. టెన్షన్గా 5 గంటలకు ఇంటికొచ్చేసే కావ్య ఆ రోజు ఎందుకింత ఆలస్యం చేసింది? స్పెషల్ క్లాసులు ఏమన్నా జరుగుతున్నాయేమో. 7 గంటలు కావడం, ఆ వెంటనే కారు లోపలికి రావడం ఒకేసారి జరిగిపోయింది. ఇంతలో సోఫాలో నుంచి లేచి నిలబడేసరికి కావ్య బదులు భర్త రామారావు దిగడంతో ఆశ్చర్యపోయింది. కావ్యది అని అడిగింది. జేబులో నుంచి చించిన కవర్ తీసి భార్య చేతిలో ఉంచి గబగబా లోపలికి వెళ్ళిపోయాడు. చించిన కవర్లో నుంచి మడతపెట్టిన
కాగితం తీసి చదవసాగింది సరస్వతి. జియా మమ్మీ, నువ్వు వ్రాసే ప్రతి కథ, ప్రతి నవల నేను చదువు వచ్చినప్పటి నుంచి చదువుతూనే ఉన్నాను. నాకు నేను నవలలో హీరోయిన్తో చెప్పించే ఆదర్శ వాక్యాలు నన్నెంతో ఆకర్షించాయి. ఈ మధ్య నీ నవల ఆధారంగా తీసిన సినిమా బాంధవ్యాలు నన్నెంతగానో ఆకర్షించింది. కాలేజీకి వెళ్లకుండా రోజుకి 2 ఆటలు చొప్పున ఈ నెల రోజుల నుంచి చూస్తున్నాను. కలతల వల్ల విడిపోయిన 2 కుటుంబాలను ఎలా కలిపేసేది, అందుకే ఏ మార్గాలు ఆ హీరోయిన్ అమలు పరిచింది అత్యంత వినోదభరితంగా వ్రాసావు. మనసుకి హత్తుకునే విధంగా వాళ్ళు సినిమా తీశారు. నాకు కూడా అనిపించింది ఆ సినిమా చూస్తుంటేను, నీకు నాన్నగారికి పెద్ద మామయ్య అంటే తగని కోపం, రాకపోకలు అనేవే లేవు ఎన్నో సంవత్సరాల నుంచి. ఆ పెద్ద మామయ్యకి ఒక కొడుకున్నాడని, అతడు 10th క్లాస్ తప్పి వ్యవసాయం చేసుకుంటున్నాడని నా అన్వేషణలో తెలుసుకున్నాను. బావను రప్పించి నా మనసులో మాట చెప్పి ఈ పెళ్లికి ఒప్పించాను. నీకు ముందుగా తెలియజేస్తే నువ్వు అంగీకరించవని నీకు చెప్పకుండా బావతో లేచిపోతున్నాను. ఉత్తరం రాసిస్తున్నాను డ్రైవర్కి. నువ్వు బాంధవ్యాల్లో సరిగ్గా ఇలాగే రాశావు. సినిమాలో కూడా ఆ సన్నివేశాన్ని ఏ మాత్రం మార్చకుండా తీశారు. నేను అలాగే చేశాను. బాంధవ్యాలకి అర్థం ఇదేనని రచయిత్రిగా అనేక నవలలు రాసి అశేష ఆంధ్ర ప్రేక్షకుల ఆరాధ్య రచయిత్రిగానే కాక ఎంతోమందికి మార్గదర్శకమైన నీ నవలలు ఇంకా ఎంతోమందికి స్ఫూర్తినివ్వాలని ఆశిస్తున్నాను. నీ కావ్య. చదివిన సరస్వతి నిర్వీణ్యురాలు అయిపోయింది. ఎందరినో ఆశీర్వదించిన సరస్వతి తన కూతుర్ని మాత్రం ఆశీర్వదించలేకపోయింది. తను ముద్దుగా కావ్య అని పేరు పెట్టుకున్న సరస్వతి ఇప్పుడు ఆ కావ్య ఎదురు తిరిగేసరికి కిన్నురాలైంది. అందరితో పాటు తన కూతురు కూడా పక్కదారిలోకి వెళ్ళినందుకు అమితంగా బాధపడ్డం మినహా మరేమీ చేయలేకపోయింది. ఆ సంవత్సరమే బాంధవ్యాలు సినిమా కథకి ఉత్తమ రచయిత్రిగా అవార్డు వచ్చినా స్వీకరించడానికి తిరస్కరించింది సరస్వతి. యువతీ యువకులను పక్కదారులు పట్టించిన తన రచనలు ఇంకా ఎవ్వరు చదవకూడదని, అలా చదవకుండా ఉండడానికి అన్నట్టు కావ్య దూరమైన రోజుకి అస్త్ర సన్యాసం చేసినట్టు కాగితాలను కుప్పగా పోసి తగలబెట్టేసింది. ఇంకు బాటిల్ని చెత్త కుప్పల్లో పారేయించింది. గేటు మీద ఏ సరస్వతి రచయిత్రి అన్న బోర్డు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటోంది. దాన్ని తీసి ముక్కలుగా చేయించింది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందో లేదో కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. అలాగే లైక్ కూడా చేయండి. ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన నవలలు, కథలు ఉంటాయి. తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.